ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే చాలా గలీజ్ అయిపోయింది రాష్ట్రం. యాజ్ ఎ స్టూడెంట్గా నేను చెప్తున్నా, బిఫోర్ 2023 ముందు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టిండు. 2023 తర్వాత మన ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి దానికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఏమంటారు, మీ ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు మీరు? ఫస్ట్ రాగానే 2 లక్షల ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వేశారు? ఇంకోటి చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ ఎక్కినాం అనుకో, ఇంత ముందుకు నార్మల్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఏం చేసారు, దాన్ని 50% చేసిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక సూర్యాపేట నుంచి గడ్డిపల్లికి 20 రూపీస్ ఛార్జ్ ఉండే, ఇప్పుడు 30 చేసిర్రు దాన్ని. అంటే ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళ మీద చాలా భారం పెరిగింది. ఇంకా ఐటీ అయితే చాలా వీక్గా ఉందన్న. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ మన రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా ప్రభావితం చూపెట్టబోతుంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ ఉండబోతుంది. మీరే దేనికి సపోర్ట్ చేస్తారు? నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. దేనికనంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందనుకో, వాళ్ళకి ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు. చాలా స్కీమ్స్ రిలీజ్ చేసి ఉన్నాయి. మహిళలకి 2,500 కానీ, విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు. అది చేయలేదు కదా, అందుకని. సో మాగంటి సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఆమెది బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అని చెప్పేసి కొంత వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? అనుభవం అంటే అందరికీ ఉండదన్న. ఇప్పుడు అనుభవం మొన్ననే కదా, ఆమెకి ఎందుకు తెలియదు? 20 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అనుభవం వస్తుంది. డెవలప్మెంట్ అనే విజన్ అనేది ఉంటే అనుభవం వస్తుంది రాజకీయాలకి. మనకు డెవలప్మెంట్ కావాలంతే. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మేము రాగానే స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూడవచ్చు? ఇంకా వాళ్ళు ఏమంటారు, 100 హామీలు ఇచ్చి 420 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దానిలో నెరవేర్చలే ఒక్కటి కూడా.